తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, టోకెన్ పొందిన భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయము పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 73,699 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 39,884 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లొచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం 4,31,00,000 విక్రయం జరిగింది. శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 2.4 లక్షలుగా ఉందని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి రావడంతో వారికి అవసరమైన అన్నప్రసాదాన్ని, మజ్జిగ, మంచినీరు, పాలు వంటి వాటిని శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలిపిరి టోల్ గేట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.